ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రిటర్న్ గారు. నమస్తే సార్. సార్, మరి 2 దశాబ్దాల క్రితం నాటి కేసు సినీ నటి ప్రత్యూష ఈ హత్య కేసు ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ మదర్ 24 సంవత్సరాల నుంచి పోరాడుతుంది ఆవిడ. మరి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోటి మిస్టరీ వీడిపోయింది అనుకోవచ్చు అంటారా? మరి సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నా సరే ఇమీడియట్లీ లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే రావడం జరిగింది. అసలు ఎవరు ఈ సిద్ధార్థ రెడ్డి? మరి నిజంగా ఈ కేసులో ఉన్నటువంటి లొసుగులు ఇవన్నీ ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. ఇప్పుడు ఈ గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష వీళ్ళిద్దరు కూడా కాలేజీలో ఇంటర్మీడియట్లోనే ఎక్కడో వీళ్ళు క్లాస్మేట్స్గా ఉంటూ వీళ్ళు పరిచయం పెంచుకొని లవర్స్గా మారారు. ఆ తర్వాత ఈ ప్రత్యూష ఏమో సినిమాల్లోకి వచ్చింది, ఈ అబ్బాయి ఏమో ఇంజనీరింగ్లో జాయిన్ అయినాడు. ఈ జాయిన్ అయినా ఈమె సినిమా యాక్టర్గా ఉన్న వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. కమ్యూనికేషన్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో వీళ్ళిద్దరూ లవర్స్ కాబట్టి, మరి సినిమా యాక్టర్ కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తారు, వాళ్ళతో తిరగద్దు, చేయొద్దు. ఎందుకంటే మంచి అప్కమింగ్ కెరియర్, లవ్, బివు, పెళ్ళి అంటే ఇదంతా లేకుండా పోతుంది కదా. సో ఏ తల్లిదండ్రులైనా అదేమని చెప్తారు. ఆ విధంగా అమ్మాయిని కొంచెం కట్టడి చేసి, తర్వాత సిద్ధార్థ రెడ్డి ఆ అమ్మాయి ప్రత్యూష కలవడం లేదని వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇట్లాంటి సందర్భంలో ఈ అమ్మాయికి ఆఫర్స్, అందంగా ఉంటుంది, మంచి యాక్టింగ్ కూడా ఉంది, చలాక్గా ఉంది అమ్మాయిని. కన్నడ సినిమా అని, తెలుగు సినిమాల్లో కూడా కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి. దానికోసం ఆమె ఏదో బ్యూటీ పార్లర్కి ఎక్కడికో వెళ్తే అక్కడికి ఫాలో అయినాడు సిద్ధార్థ రెడ్డి. వేరే ఈ అమ్మాయి కజిన్ కూడా ఉండింది ఆ అమ్మాయి వెంట. సో కొద్దిసేపు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి అక్కడే ఉంటే ఈ అమ్మాయి కజిన్తో వచ్చి చెప్పింది, నేను సిద్ధార్థతో 10 నిమిషాలు బయటికి పోయేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని. సో వీళ్ళు బయటికి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైందో ఎవరికి ఏమి తెలియదు. తర్వాత చూస్తే వీళ్ళిద్దరూ విషం తాగినారని ఇద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే ఆ అమ్మాయి విషం దెబ్బకి చనిపోయింది. ఆయనేమో 3వ రోజు విషం అంతా కక్కిచ్చేశారు. బహుశా అబ్బాయి తక్కువ తాగిండొచ్చు, లేదా తాగినట్టు యాక్ట్ చేసి కొంచెం మింగింటాడు, కొంచెం పాయిజన్ అయితే క్లియర్ చేసినారు. అదే కాకుండా ఈ అమ్మాయి ఆవేశంలో తాగేసింది కాబట్టి డాక్టర్లు కాపాడలేకపోయినారు. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకు ఎట్లా నైట్ అయిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం చేయరు, నెక్స్ట్ డేనే చేస్తారు. నైట్లో పోస్ట్ మార్టం చేయకూడదు, ఇంక్వెస్ట్లు కూడా నైట్ టైం పెట్టకూడదు, అది బాగా అర్జెన్సీ అయితే తప్ప. ఆ విధంగా ఆ ప్రత్యూషది పోస్ట్ మార్టం రాత్రి చేయకుండా ఉదయాన్నే చేసి తల్లిదండ్రులకు 11 గంటలకు ఇక్కడికి అప్పచెప్పారు. ఆ ప్రత్యూష గారి తల్లి మొదటి నుంచి కూడా సరోజినీదేవి అపోజ్ చేసింది. సిబిఐ వాళ్ళు తోసిపుచ్చారు. మామూలు ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే తను పోరాడి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేశారు. ఛార్జ్ షీట్ వేశారు, సిద్ధార్థ రెడ్డి ఈజ్ లైబుల్ ఫర్ హర్ డెత్ అని. సో దాంట్లో సెషన్స్ కోర్టు చాలామంది విట్నెస్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇది 2003లో ఫిబ్రవరిలోనే ఎప్పుడో జరిగింది. ఈ తర్వాత 2002లో ఫిబ్రవరి 23, తర్వాత ఫిబ్రవరి 2004లో ఈ అబ్బాయికి సెషన్స్ కోర్టు, నాంపల్లి సెషన్స్ కోర్టు 5 ఏళ్ళు జైలు శిక్ష, 5,000 రూపాయలు ఫైన్ వేశారు. తర్వాత ఇది హైకోర్టులో అబ్బాయి అప్పీల్ చేశాడు. ఈ 2002లో ఆ హైకోర్టులో అప్పీల్లో ఆయన శిక్షని 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గిస్తూ ఫైన్ ఏదో వేసి పంపించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మన గవర్నమెంట్, ఆమె కాదు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. సుప్రీంకోర్టులో అన్ని విట్నెసెస్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జామిన్ చేసి హైకోర్టు ఇచ్చిన దాన్ని సమర్థించారు. అదేవిధంగా అతను ఇంతవరకు బెయిల్లో ఉన్నారు కాబట్టి బెయిల్ ఇమీడియట్గా క్యాన్సిల్ అవుతుంది. ఆయన వచ్చి హాస్పిటల్లో కోర్టులో లొంగిపోవాలి, పోలీసుల ముందు లొంగిపోతే ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. 2 ఏళ్ళు జైలు శిక్ష, తర్వాత 50,000 రూపాయలు, 5,000కు బదులు 50,000 రూపాయలు ఫైన్ వేశారు. అది ఇప్పుడు వారి తల్లి ఏమో, కాదు నా కుమార్తెను మొదటి నుంచి ఆమె అనేది మాట బలవంతంగా రేప్ చేసినారని, గ్యాంగ్ రేప్ చేశారని, అదని ఇదని చెప్తా ఉంది. బట్ ఆ విధంగా ఉంటే సాక్ష్యాలు ఉంటాయి కదా, సాక్ష్యాలు ఉంటే డెఫినెట్గా దానిని పరిగణనకి తీసుకుంటారు.
అందులో లోకల్ పోలీస్ కాకుండా మళ్ళీ సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. కాబట్టి అటువంటి ఆరోపణలని అన్నిటిని కూడా కోర్టు తోసిపుచ్చింది. ఆధారాలు ఉండాలి. మనం కోర్టుకి ముఖ్యంగా ఆధారం ఉండాలి. ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్స్ లేకపోతే ఏమి చేయలేదు. యాక్చువల్గా చూసినా కూడా ఏమి చేయలేరు. కాబట్టి సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి అమ్మాయిని రేప్ చేసినట్టు కానీ గొంతును చంపినట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేవు. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే చెప్పింది. సో ఆమె విషం తాగడం వల్లనే చనిపోయింది అని. సో ఆ విధంగానే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకొని సిద్ధార్థ రెడ్డికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అంటే ఇక్కడతో కేసు మిస్టరీ వీడిపోయింది అనుకోవచ్చు అంటారు సార్? అంతే కదా, అంతే. ఎందుకంటే సుప్రీంకోర్టు కంటే హైయెస్ట్ కోర్టు ఇంకేం లేదు. ఒకవేళ సుప్రీంకోర్టులో ఎవరైనా డెత్ పెనాల్టీ ఇస్తే ఆ డెత్ పెనాల్టీని తగ్గించుకోవడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మెర్సీ పిటిషన్ అనేది పెట్టుకుంటారు. ఓకే. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆ పిటిషన్ని ఎగ్జామిన్ చేసి వారు మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా ఆయన మార్చొచ్చు. ఆ అధికారం ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక్కడికే అధికారం ఉంది. సో కాబట్టి అటువంటిది ఏం కాదు. హైకోర్టు వరకే, హైకోర్టులోనే ఫైనల్ అయింది. అందులో బెంచ్ కదా ఇది. కాబట్టి ఇదే ఫైనల్. ఇంకా వేరే ఏమి ఆలోచనలకు తావలేదు. డెత్ పెనాల్టీ అంటే సార్? డెత్ పెనాల్టీ అంటే ఉరిశిక్ష. ఉరిశిక్ష ఇప్పుడు ఇవాళ ఒక కేసులో ఇచ్చారు కదా, ముగ్గురికి ఏదో జైలు శిక్ష. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ముగ్గురికి ఉరిశిక్షను కన్ఫర్మ్ చేశారు. అట్లా ముగ్గురికి కన్ఫర్మ్ అయితే దాన్ని ఇంకా సుప్రీంకోర్టు ఫైనల్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పెట్టుకుంటారు సార్ మెర్సీ పిటిషన్. ఆయన 3 నెలలు 4 నెలలు టైం తీసుకొని అన్ని విట్నెస్లు ఎగ్జామిన్ చేసి సర్కమ్స్టెన్సెస్ని కూడా చూసుకొని ఆ తర్వాత వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరికైనా క్షమాభిక్ష పెట్టచ్చు. క్షమాభిక్ష పెట్టి ఉరిశిక్షను జైలు శిక్షగా కూడా మాడిఫై చేయవచ్చు.